హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్కి అయితే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే OnePlus వచ్చేసరికి మిడ్ రేంజ్లో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది. సో ఆ ఫోన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు OnePlus నుంచి మిడ్ రేంజ్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం సో ఈ వీడియో మీరు చివరి దాకా చెక్ చేయండి. దీని వచ్చేసరికి నేను అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎప్పుడు రాబోతుంది, అలాగే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కూడా లీక్ అయితే అయ్యాయి. సో దాన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏదైతే మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి OnePlus వచ్చేసరికి మిడ్ రేంజ్ బడ్జెట్లో వచ్చేసరికి ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నట్టు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఏదైతే 1 అలాగే 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఏదైతే OnePlus ఉందో OnePlus వచ్చేసరికి మిడ్ రేంజ్లో ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మోడల్ ఏం చూసుకున్నామంటే మనకి అయితే OnePlus 8 Lite అని. ఇది మోడల్ ఎప్పుడైతే మనకి ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అలాగే కొన్ని వెబ్సైట్స్లో ఆర్టికల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అలాగే ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఏదైతే సర్చింగ్లో ఉంది కదా, సో సర్చ్ వచ్చేసరికి ట్రెండింగ్ సర్చ్ అని చెప్పొచ్చు. ఏదైతే OnePlus 8 Lite ఏదైతే ఉందో, సో ఇప్పుడు వచ్చేసరికి దానికి సంబంధించిన కొన్ని ఏదైతే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే లీక్ చేశారు. అలాగే మనకి ఈ మొబైల్ ఎప్పుడు రాబోతుందో కూడా వీళ్ళు కొంచెం కన్ఫర్మ్ అయితే చేశాడు. ఏదైతే మనకి 2020 ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో, సో దాంట్లో అప్పుడు ఆ బిట్వీన్లో వచ్చేసరికి మనకి OnePlus 8 Lite ఏదైతే ఉందో వాటిని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. దాంతోపాటు మనకి అయితే నెక్స్ట్ రాబోతున్న OnePlus 8 అలాగే OnePlus 8 Pro మొబైల్స్ ఉన్నాయి కదా, సో వాటితో పాటు OnePlus 8 Lite ఏదైతే ఉందో దీన్ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి తెలిసిందే OnePlus వచ్చేసరికి అయితే బడ్జెట్ ఫోన్స్లో మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ అయితే మనకి చెప్పింది. సో అయితే బడ్జెట్లో ఫోన్స్లో అంటే మనకి మిడ్ రేంజ్ ఫోన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పేసి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఇంటర్వ్యూలు అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కొన్ని లీక్స్ ప్రకారం చూసుకుంటే OnePlus కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే బడ్జెట్ ఫోన్స్ మీద కొంచెం టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. సో 2015 వచ్చేసరికి ఫస్ట్ టైం మనకి OnePlus నుంచి అయితే బడ్జెట్ ఫోన్స్ అయితే లాంచ్ అయితే అయ్యాయి. ఏదైతే మనకి OnePlus X అని చెప్పొచ్చు. సో మళ్ళీ సెకండ్ టైం అని చెప్పొచ్చు. మళ్ళీ OnePlus వచ్చేసరికి బడ్జెట్ ఫోన్స్లో మళ్ళీ ఒక ఫోన్ అయితే తేబోతుంది. సో ఇది కూడా మనకి సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో చెప్పలేం. అది లాంచ్ అయినంతవరకు మనకి డౌట్గానే ఉంటుంది. మనం ఏదైతే ఫస్ట్ దీన్ని స్పెసిఫికేషన్ చూసుకున్నామంటే దీంట్లో వచ్చేసరికి మనకి 2 డిస్ప్లే సైజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒకటి వచ్చి దాంట్లో అప్రాక్సిమేట్ రెండింటిలో మనకి ఏ డిస్ప్లే సైజ్ ఉన్న మొబైల్ అయితే రావచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకి 6.4 ఇంచెస్ లేదంటే 6.5 ఇంచెస్. సో ఈ రెండు స్క్రీన్స్లో మనకి ఏదో ఒక స్క్రీన్ సైజ్ అయితే మనకి రాబోతున్నట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డిస్ప్లే అయితే ఉందో డిస్ప్లే వచ్చేసరికి మనకి OLED డిస్ప్లేతో రాబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే డిస్ప్లే చూసుకుంటే రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, సో రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టు వీళ్ళైతే ఆర్టికల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి కొన్ని లీక్స్ అయితే అయ్యాయి. అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫోన్స్లో 3.5 ఫోన్ జాక్ ఉంది కదా, సో దాంతోపాటు వీళ్ళు తీసుకురాబోతున్నట్టు వీళ్ళు ఆర్టికల్ రాశారు. అలాగే మనకి Type-C పోర్ట్ కూడా ఉండబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏదైతే డిస్ప్లే ఉంది కదా, సో డిస్ప్లే వచ్చేసరికి మనకి సో కర్వ్డ్ డిస్ప్లే యూస్ చేయబోతున్నట్టు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏదైతే OnePlus 7 సిరీస్లో ఉంటుంది కదా, సో అట్లా మనకి కర్వ్డ్ గ్లాస్ అయితే ఈ డిస్ప్లే రాబోతున్నట్టు ఇలా ఆర్టికల్స్ అయితే రాశారు. దాంతో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఏదైతే డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేశారు. సో ఈసారి మనకి బడ్జెట్ ఫోన్స్లో త్రిబుల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేయలేదు. సో మనకి త్రిబుల్ క్యామ్లో సెటప్ యూస్ చేస్తే మాత్రం మనకి ఏదైతే ప్రైస్ అనేది ఉందో, సో ప్రైస్ వచ్చేసరికి ఇంక్రీజ్ ఎక్కువ అయితే అయిపోతుంది. అందుకని వీళ్ళు డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేయబోతున్నారు. సో మనకి ఏదైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే మనకి కెమెరా డిపార్ట్మెంట్ కానీ లేదంటే మనకి ఏదైతే ప్రాసెసర్ కానీ, సో దీంట్లో వచ్చేసరికి మనకు కొన్ని ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో సో వాటితో మనం మిస్ కాబోతున్నట్టు వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. అలాగే మనకి బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉందో దాని కూడా రిమూవ్ అయితే చేశారు. సో దాని ప్లేస్లో మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి ఏదైతే వీళ్ళు వచ్చేసరికి నోటిఫికేషన్ స్లైడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇన్సర్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే మనకి సైడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది కదా, నోటిఫికేషన్ స్లైడర్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు వీళ్ళు. సో మనకి ఏదైతే OnePlus 8 Lite రాబోతున్న మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే సో మన త్వరలోనే 2020 ఫస్ట్ హాఫ్లో అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో వాటితో పాటు మనకి OnePlus 8 అలాగే 8 Pro అయితే ఉందో సో దీన్ని కూడా మనకి లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. బట్ అఫీషియల్గా అయితే మనకి కన్ఫర్మ్ అయితే కాలేదు. సో దీన్ని చూస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పలేం. బట్ అయితే మనకి సెకండ్ సారి మనకి OnePlus వచ్చేసరికి ఆ బడ్జెట్లో ఫోన్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూద్దాం ఇప్పటికైనా మనకి ఏదైతే 8 Lite ఉందో సో దీని వచ్చేసరికి మనకి 25,000 ఆర్ 20,000 రూపీస్లో బిట్వీన్లో పెట్టారంటే మనకి OnePlus ఏదైతే ఉందో బడ్జెట్ ఫోన్స్లో కూడా సస్టైన్ కావడానికి అయితే ఉంటుంది. మరి ప్రైస్ ఎక్కువ చేశారంటే మాత్రం మళ్ళీ అక్కడ వాళ్ళు బడ్జెట్ ఫోన్స్ అని చెప్పేసి మళ్ళీ ప్రైస్ చేశారంటే అక్కడ మళ్ళీ మనకి ఏదైతే OnePlus వచ్చేసరికి ఫెయిల్యూర్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే 2020 అలాగే ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో అంతవరకు మనం వెయిట్ చేసామంటే OnePlus 8 Lite ఏదైతే ఉందో వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియోలో మనకి అయితే OnePlus 8 Lite గురించి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.